సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూడవెల్లి వాగు వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సుమారు 60 సంవత్సరాలుగా అనేక మంది పోరాటం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర స్వప్నం కలగానే మిగిలిపోయిందని, కేసీఆర్ నాయకత్వంలో ఆ కల సాకారమైందని అన్నారు. కాళేశ్వరం రిజర్వాయర్ కూలిపోయిందని విమర్శించే నాయకులకు కూడవెల్లి వాగులో ప్రవహిస్తున్న నీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రదాత, తెలంగాణ కోసం మహాదేశంలో కృషి చేసి ప్రాణాలు పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మల్లన్న సాగర్ పరిధిలోని కూడవెల్లి వాగులోని చందాపూర్ బత్తని వద్ద ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. చెప్పడానికి కేసీఆర్ గారు అందరి ఆశీస్సులతోటి తెలంగాణ 4 కోట్ల ప్రజల దీవెనతోటి 2 నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, కేసీఆర్ వచ్చిన తర్వాతనే మనకి పనులు జరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్కి అండగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేసీఆర్ గారు 2 నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉద్యమకారుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జలాభిషేకం చేయడం జరిగింది, పాలాభిషేకం చేయడం జరిగింది. వాస్తవానికి బ్రహ్మదేవుడు పైన ఉండడో లేడో కానీ ఆ బ్రహ్మ భగీరథ నీళ్లు తీసుకొచ్చినట్టు మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. అదే నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటి తీసుకొచ్చి ఆడపిల్లల బిడ్డల పాదాల దగ్గర నీళ్ళు తీసుకొచ్చే ఘనత మరి కేసీఆర్ గారిది. మరి కాళేశ్వరం కట్టినప్పుడు మరి పూలేశ్వరం గారి వాళ్ళు నామకరణం చేసి కాంగ్రెస్ వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి చరిత్ర వాళ్ళది. మరి మన మల్లన్న సాగర్ కట్టినప్పుడు మల్లన్న సాగర్ అవుతుందా పోతుందా ఈ కంపెనీలకు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ అని చెప్పింది. అయ్యా మరి ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? కాళేశ్వరం నీళ్ళు వస్తలేవా? మరి మన మెదక్ జిల్లా ఇంత ప్రాజెక్టులు కట్టుకున్న ప్రాజెక్టులను నీళ్లు తీసుకుపోయి మన రైతులకు పారిస్తారా మన కేసీఆర్ గారు అని చెప్పాలి. మరి ఒక్కొక్కరు అబద్ధాలు అనుకోవడం మీద ఏదో మొత్తం మీద కాలం గడుపుతున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మన పంటలు ఖచ్చితంగా పడతాయి, మనకు వచ్చే నిధులు ఖచ్చితంగా వస్తాయి. మనం ఖచ్చితంగా ఈ పని చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆయన ఆరోగ్యాలతో మంచిగుండాలని, న్యూరన్లు మంచిగుండాలని చెప్పేసి కోరుకుంటూ మన తొగుట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం.